ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నాటు పుట్టుకొక్కుల కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా. ముందుగా 4 పచ్చిమిర్చిని చీలికల్లా చేసుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగినాక ఇప్పుడు మనం ఒక టమాటోని కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఇది కాస్త మగ్గిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చక్కగా దీన్ని కూడా కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. నేనైతే 4 కట్టలు తెచ్చానండి. 4 కట్టలు 400 అయింది. ఇవైతే చాలా హెల్దీ కదండి మన ఆరోగ్యానికి, అందుకే తెచ్చానండి. ఇవి న్యాచురల్గా పెరిగేవి కదా, ఎవరు పెంచేవి కాదు, ఏ పెస్టిసైడ్స్ ఇందులో ఉండవు. అలాగే హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ డి, విటమిన్ బి ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం ముందుగా వేసిన మష్రూమ్స్ వేసాం కదండి, చక్కగా కలుపుకోవాలి. వీటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ధనియాలని కొంచెం వేగనిచ్చి ఈ ధనియాలను మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో ఇప్పుడు మనం కొబ్బరి ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న చెక్క ముక్కను కూడా మనం వేసుకోవాలి. ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మసాలాని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఈ టైప్లో మీరు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీద్దామండి పుట్టకొక్కుల మీద. చూడండి, ఇవి ఇప్పుడు నీరు వచ్చేసాయి చక్కగా. మనం మగ్గనిచ్చాం కదండి లో ఫ్లేమ్లో, ఇలా మగ్గడం వల్ల చక్కగా నీరు వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలండి. కావాల్సినంటే మరీ ఎక్కువ కాదు, ఆ ముక్కలు కొంచెం మునిగేలాగా పోసుకోవాలి. చూడండి, ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు పోసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒక 3-4 టైమ్స్ కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మనం కొంచెం సేపు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, అడుగంటకూడదు కదా. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే చేస్తున్నామండి. చూడండి, చక్కగా ఇంకాసేపు అయిన తర్వాత మూత తీస్తే నీరు మొత్తం ఇంకిపోయింది. చక్కగా మన మష్రూమ్స్ కూడా కుక్ అయ్యాయి. మనకు కావాల్సినంత కొంచెం గ్రేవీగా చేసుకుంటాం కదా, సో మరీ ఎక్కువ నీరు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా చూడండి, చక్కగా మసాలా అంతా వేసేసాను. జనరల్గా ఈ మసాలాలో కావాలంటే మనం సొద్దలు కూడా వేయించుకొని వేసుకోవచ్చండి. అదైతే మనం సంగటిలోకి అయితే అది టేస్ట్గా ఉంటుంది. దాంతోపాటు మనం లాస్ట్లో ఎండింగ్లో పాలు కూడా వేసుకోవచ్చు సంగటిలోకి అయితే. ఇప్పుడు మనమైతే రైస్లోకి తయారు చేస్తున్నాం కాబట్టి నేను సొద్దలు వేయలేదు, అలాగే పాలను కూడా నేను వాడలేదు. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ నాటు పుట్టుకొక్కుల కర్రీ చాలా బాగుంది. ఇప్పుడు మనం అన్నంలోకి వేసుకొని వేడి వేడి అన్నం, అలాగే వేడి వేడి పుట్టుకొక్కుల కర్రీ కాలిపోతుంది. బట్ ఆగలేం కదా, ఎంతో ఫేవరెట్, తినాలనే ఎగ్జైట్మెంట్. మీరు కూడా ఈ కూరని ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా చాలా మంచిదండి.